హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు రైతులకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. 4 ఎకరాలున్న పంట సాగు చేసే భూములకు 24,000 రూపాయలు అయితే ఈ నెలాఖరు లోపల జమ చేస్తామని తెలంగాణ సర్కార్ అయితే జీవో జారీ చేశారండి. ఈ నెలాఖరు లోపు 24,000 రూపాయలు రైతుల అకౌంట్లో అయితే జమ చేస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించిన బడ్జెట్ కూడా రెడీ అయిపోయిందని చెప్తున్నారు. మార్చి నెలలోపు అంటే ఈ నెలాఖరు కల్లా 4 ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో అయితే 24,000 రూపాయలు జమ చేస్తారండి. అంటే ఎకరానికి వచ్చి 6,000 రూపాయలు కాబట్టి 4 ఎకరాలకు కలిపి 24,000 రూపాయలు అయితే మీ అకౌంట్లో జమ చేయబోతున్నారు. అంటే రైతులు ఎవరైతే ఉన్నారో వారి అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారండి. సాగు చేసే భూములకే ఈ పంట సాయం అనేది అందిస్తారంటండి. ఈ 4 ఎకరాలు పంట సాగు చేసే రైతులు ఎవరైతే ఉంటారో వారి అకౌంట్లో ఖచ్చితంగా ఈ నెలాఖరు లోపల డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ డబ్బులు రావాలంటే ఈ పంట సాగు చేసే ప్రతి ఒక్క రైతు కూడా కంపల్సరీగా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేయించుకోండి. చాలామందికి డబ్బులు పడకపోవడానికి కూడా ఇది ఒక రీజన్ అండి. ఎన్పిసిఐ లింక్ చేయించుకుంటే డైరెక్ట్గా బెనిఫిషియర్స్కి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఏదైనా రిలీజ్ అయినప్పుడు మన ఆధార్ నెంబర్ ద్వారా డైరెక్ట్గా మన అకౌంట్లోకి అయితే వస్తాయండి. అందుకని కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఒక్క రైతులే కాదండి, ఇంకా ఏ పథకానికి అప్లై చేసుకున్న వారైనా కంపల్సరీగా ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటే గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఏదైనా రిలీజ్ చేసినప్పుడు డైరెక్ట్గా మన ఆధార్ నెంబర్ ద్వారా మన అకౌంట్లో అయితే వేస్తారండి. అందుకని ప్రతి ఒక్కరికి చెప్తాను, ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి తప్పనిసరిగా అని. మార్చి నెలాఖరుకల్లా ఈ 4 ఎకరాలు ఉన్న పంట సాగు చేసే రైతులకి డబ్బులు అయితే వేయబోతున్నారు. మీరు జాగ్రత్తగా మీ అకౌంట్ని అయితే సరిచూసుకోండి. కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకుంటే మీకే మంచిది, డబ్బులు అనేది తొందరగా పడతాయి. సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేట్ రైతు బంధు మీద. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.